పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పాత బజార్ స్వరాజ్యారామం వీధిలో వేంచేసిన శ్రీ షిరిడి సాయి మందిర్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఉత్సవాలలో భాగంగా బాబావారిని పల్లకి సేవ నిర్వహించారు. నర్సాపురం పుర వీధుల్లో బాబావారిని ఊరేగింపుగా పల్లకి మీద తీసుకువెళ్లారు. जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे कदिलिंगी श्री साई पल्लकी करुणामय विपुल पल्लकी आदिशुभकारिणी आत्मविहारिणी आनंद पद सरदारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे शुभकारिणी आत्मविहारिणी आनंद पद सरदारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे कदिलिंगी श्री साई पल्लकी करुणामय विपुल पल्लकी आदिशुभकारिणी आत्मविहारिणी आनंद पद सरदारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे
ద్వారక దాటి తరలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి పేరును చావడి ముందు ప్రమధుల కరుణా పరమ శివునిలా బాబా వేసెగు చెండు బాబా వేసెగు చెండు అదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుడి పూల పల్లకి అభిశుభారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే హరే సాయి సాయి హరే హరే. ఆయన కుర్రవాడికి ఉపనయనం చేస్తే బాగుపడతాడని చెప్పి సంధ్యావందన కర్మం నేర్పారు. ఎప్పుడైతే ఉపనయనం అయిందో ప్రణవాన్ని ఉచ్చరించడం నేర్చుకున్నాడు, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చూశాడు, మంత్రాన్ని కొట్టుకున్నాడు, నిరంతరము నామస్మరణ చేస్తూ జీవితాన్ని వీళ్ళు అన్నలున్నారే మిగతా వాళ్ళందరూ వీడు ఏ పని చేయట్లేదు కదా, వీడికి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఇంగిలి పదార్థాలను పెట్టారు. మన ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడు. కొంచెం ఏ మాత్రం మానసికంగా బాగోలేదా వాళ్ళకి ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. అంచేత వాళ్ళకి మనకు అక్కర్లేని వస్తువులన్నీ వాళ్ళకి పెడుతుంది. అలాగా నిలవ పదార్థాలు పెడుతుండేవారు, తినకూడనటువంటి పదార్థాలన్నీ వాటి చేత తినిపిస్తూ ఉండేవారట, పరిహాసాలు ఆడుతూ ఉండేవారట, అవమానం చేస్తూ ఉండేవారట, అవహేళన చేస్తూ ఉండేవారట, చెవిటి వాడంటూ ఉండేవారట, మగవాడంటూ ఉండేవారట, గుడ్డివాడంటూ ఉండేవారట, ఇలా ఆట పట్టిస్తూ ఉండేవారట. అలా చేస్తున్నా కానీ దీనికి కూడా ఆయన బాధపడడం కానీ, వ్యధ చెందడం కానీ, కోపపడడం కానీ, ఆవేశపడడం కానీ, క్రోధాన్ని తెచ్చుకోవడం కానీ ఏమీ ఉండేది కాదు. అలా జడుల్లా జీవిస్తూ ఉండేవారు. ఇలా ఉంటే తండ్రికి బెంగ కలిగి కొంతకాలానికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. తండ్రి ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టాడో వెంటనే తల్లి కూడా శరీరాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ పైన ఉన్నటువంటి అన్నదమ్ములు 10 మంది కూడా ఇతని చేత పనులన్నీ చేయించుకుంటుండేవారు. అలా చేయించుకుంటూ ఉండగా వాళ్ళందరూ వీళ్ళకి ఒక పొలం ఉంది, ఆ వ్యవసాయ పొలంలో ఇతన్ని కాపలాగా పెట్టారు. వాళ్ళు ఏ పని చెప్తే పని చేసుకునేవారు. రుచి అనేది తెలియదు, ఇది కావాలి అది కావాలన్న ఆలోచన తెలియదు. శీతాకాలంలో దుప్పట్లు లేకుండా కొట్టుకునేవారు. అలాగా శారీరక శుభ్రత కూడా ఉండకుండా అవమానం కట్టుకోవడానికి కట్టలు కూడా ఇచ్చేవారు. ఇలా ఎన్ని చేసినా సరే దీని ఎందు వ్యామోహం పొందకుండా బ్రహ్మ తేజస్సు తమలో తాను సంతోషపడుతూ ఉండేవాడు. అటువంటి వాడిని పొలానికి కాపలా పెట్టిన వాడిని పొలానికి కాపలా కాస్తూ ఉన్నాడు. ఓ రోజున ఒక బిల్లుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే నిండు యవ్వనంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుమారుని కనుక నరబలిస్తే సంతానం కలుగుతుంది చెప్పి వాడు గురువులు చెప్పి ఆ బిల్లులందరూ వెతుక్కుంటూ వచ్చేసరికి మంచి యవ్వనంతో ఒక బ్రాహ్మణ కుమారుని సంపాదించారు, తీసుకువెళ్ళారు. ఇంకా బలిద్దాం అనుకునేసరికి ఆ పిల్లవాడు కాస్త పారిపోతే పూజంతా పూర్తయిపోయిన నరబలి ఇవ్వకపోతే కనుక కాళికామాత యొక్క ఆగ్రహానికి గురవుతాం, అటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పి వెతుక్కుంటూ వస్తే ఈ పొలం కట్టిన పూజని కాపలా కాస్తున్నటువంటి జడ భరతుడు కనపడ్డాడు. వెంటనే ఈయన తీసుకువెళ్ళారు బలివ్వడం. తీసుకువెళ్ళేసరికి ఈయనకి బలికి కావాల్సిన పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. ఆయన తీసుకువెళ్ళి బలిచ్చినటువంటి శిల మీద శిరస్సు పెట్టారు. ఖడ్గంతో ఖండించడమే తరువారు. అటువంటి సమయంలో వీళ్ళందరూ కళ్ళు మూసుని ధ్యానం చేస్తారు. హాడిగారి కళ్ళు తెచ్చి ఏమిట్రా బలిస్తా అంటే వీడు నవ్వుతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ పరిహాసం అంటున్నారు. ఇందులో కాళికారి యొక్క ఆగ్రహానికి గురై వాళ్ళందరూ శరీరాలు విడిచిపెట్టారు. ఎక్కడా కూడా శాంతిని ప్రబోధింపజేసే విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది కానీ హింస ప్రేరేపించే విషయాలు దీనిని కూడా ఆయన ప్రోత్సహించలేదు.
ఎందుకంటే ప్రతి జీవిలో నేను ఉన్నానని చెప్పి 10 మందికి ప్రేమతత్వాన్ని అందించాడు మన సద్గురు సాయి. ఆయన ఆచరణ 10 మందికి శ్రద్ధను కలిగిస్తుంది. ప్రతి పనిలో కూడా ఓర్పునే సహా. ఆయన గురించి చదివిన వాళ్ళు సచ్చరిత గ్రంథాన్ని పఠనం చేసే వాళ్ళలో శాంతి అనేది పెళ్లికి కూస్తుంది. కష్టం కలిగిన ఓదార్చన మనస్తత్వం కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన పాదాలను ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్ప్రవర్తనది ఏర్పడు. సత్సాంగదా సగం నడుగా సింహంగా వస్తే ఆరాధించట్లేదా? ఏ ముస్లింగా వస్తే ఆరాధించడానికి ఏం ఇబ్బంది? అంటే నువ్వు కులాన్ని చూస్తున్నావు, జాతిని చూస్తే ఆరాధన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ స్వరూపంలో దైవత్వాన్ని చూడగలిగితేనే ఆరాధించలేదు. ఆఖరికి విగ్రహంగా చూస్తే ఆరాధన చేయలేదు. విగ్రహంలో దైవత్వాన్ని చూస్తేనే ఆరాధన చేయగలరు. అలా ఉత్తరన్నాడు కన్నా హిందూ మతం ముస్లిం మతం అని చెప్పదు. ఎందుకంటే ఒక మతం పేరు చెప్తే ఒక మతం వాళ్ళే ఆరాధన చేస్తారు. అందుచేత సాయిని ఆరాధన చేసే ప్రతి ఒక్కరు కూడా త్రికరణ శుద్ధిగా ఆరాధన చేయండి. ఆయన గురువుగా ఆరాధన చేయండి. గురువు అని ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో ఉన్నారో వాళ్ళే దైవంగా ఆరాధన చేయగలరు. మన భక్తిలో ఎటువంటి లోపం ఉండదండి. ఏ రామాం ప్రపంచంతే తాం తదైవ భజామి. ఎవరెవరు ఏ రూపాల్లో ఆరాధిస్తారో ఆయా రూపాల్లో అనుగ్రహిస్తారని శ్రీకృష్ణుని స్వయంగా చెప్తారు. చేత అందరూ గురువుని త్రికరణ శుద్ధిగా ఆరాధన చేయండి. మనం ఆరాధన చేసిన వాళ్ళందరూ ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థాయిల్లో వాళ్ళ యొక్క జీవితాల్లో మంచి మార్పులు పొందగలిగి అనుభవించి ఆనందించినటువంటి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ జై సాయిరామ్. నించోండి, 4 నుంచి మీరు పక్కొచ్చి సార్ కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాధీసతేన్యే జగతి పరజనే స్వాత్మనోపి స్వరస్త్వం తయ్యుచ్చారారమంతి ప్రతిపదమధురే చేతనా స్ఫీతభాగ్యాః త్వం చాత్మరాయే వేచ్య తులగుణగణాధార సౌరే నమస్తే ఐశ్వర్యం శంకరాధీశ్వర వినియమనం విశ్వతేజో హరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహోపగీతం అంగాసంగా సదా శ్రీరకిల విదసిన క్వాపి తే సంగవార్త త్వద్వాతాగారవాసిన్మురహర భగవచ్చద్ ముఖ్యాశ్రయోసి శ్రీహరయే నమః. 2వ దశకం భగవద్రూప భక్తి మహత్యం. శూన్యస్పర్ధ కిరీటమోర్ధ్వతిలక ప్రోద్వాసి పాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్దహాసితోల్లాసం సునాసాపుటం గండోజన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం తద్రూపం వనమాయహారపటల శ్రీవత్సదీప్రం భజే కేయూరాంగద కంకణోత్తమమః రత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహుచతుష్క సంగత గదా శంకారి పంకేరుహం కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబిని అంగ్యదౌపనిషదా జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదర్గమతరం చిత్తస్య తస్మాద్విభో తత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదిష్యసి శ్రేయసి.
निर्मन्यदा बोधे भक्तिपदे ददामन्ये पुनः चित्तार्थत्वमृते विचिन्त्य बहुभिः सिद्ध्यन्ते जन्मान्तरैः त्वद्भक्तिस्तु कथयम् सिद्ध्यन्ति विमलप्रबोधपदवी अक्लेशतस्तन्मती सद्यसिद्धिकरी जयच्च विभुः सैवास्तु मे तत्पद प्रेम प्रौढिरसाद्रता दुरधरम् वाकालयाधीश्वरा శ్రీహరయే నమః. మూడవ దశలో అండి భక్తికై ప్రాణాలు. స్మరంతో రూపంతే వరద కదయంతో గుణకదాః జనంతో ఏ భక్త్యా త్వయుకరురమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వా విలసితాన్ గదక్లిష్టం కష్టం